హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక డిఫరెంట్ కేస్ని చూడబోతున్నాము. ఈ కేసు ఏంటంటే సాటర్డే నైట్ పాలసీ. అంటే ఎప్పుడైతే మనము సాధారణంగా వీకెండ్స్లో సాటర్డే సండే పార్టీస్ చేసుకుంటూ ఆల్కహాల్ అధికంగా సేవించినప్పుడు మనకు తెలియకుండా చైర్లో కూర్చొని ఇలా చేయి పెట్టి చైర్లోనే పడుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనకు లేచినాక ఈ చెయ్యి భాగం ఏదైతే ఉంటుందో జోము తిమ్మిరి అండ్ ఈ మూమెంట్ అనేది ఇలా మీదకి లేపడం అనేది రాదు. దీన్ని సాటర్డే నైట్ పాలసీ అని అంటాం. ఈరోజు మనకు మన ఆప్త మిత్రులు తెలిసిన వ్యక్తి నిన్న వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం వల్ల రాత్రి బెడ్ మీద పడుకోకుండా చైర్లోనే కూర్చున్నాడు. దానివలన ఈరోజు ఈయనకి ఈ చెయ్యి అనేది మీదకి లేస్తలేదు. ఒకసారి చూస్తే మీదగానే చెయ్యి ఇట్లా వస్తలేదు, ఇలా అనేది రావడం లేదు, కిందకు వస్తుంది కానీ మీద కనడానికి వస్తలేదు. ఈ చెయ్యి అంతా జోమ్ ఉందా, ఇక్కడ తిమ్మిరుందా? సో ఎందుకు అని అంటే ఇక్కడ మనకు రేడియల్ నర్వ్ అనేది ఒక నర్వ్ ఉంటుంది. ఈ నర్వ్ కంప్రెషన్ మనం చెయ్యి ఇలా పెట్టుకొని చైర్లో కూర్చున్నాము, నైట్ ఒక 4-5 అవర్స్ ఇలాగే పడుకున్నాము అనుకోండి, మన నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల, మన చేతిలో ఉన్న నర్వ్ కంప్రెషన్ వల్ల ఈ చెయ్యి అనేది మీద కనడము రాదు. సో అందుకే ఎప్పుడైనా పార్టీ చేసుకున్నా, ఆల్కహాల్ తీసుకున్నా కూడా దయచేసి బెడ్ మీద పడుకోండి, కానీ చైర్లో కూర్చోకండి. ఇలా అయినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే దానికి ఏం చేస్తే తొందర రికవరీ అవుతుందని మేము సజెస్ట్ చేస్తాము. రెగ్యులర్ ఫిజియోథెరపీ అండ్ మూమెంట్స్ చేస్తూ ఉంటే తొందర రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తొందరగా వచ్చిండు కాబట్టి నిన్న నైటే అయింది. సో ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి రావడం వల్ల తినకు తొందరలో ఒక 3-4 డేస్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అర్థమైంది కదండి. దిస్ ఈజ్ రేడియల్ నర్వ్ పాలసీ దట్ కాల్డ్ యాజ్ ఏ సాటర్డే నైట్ పాలసీ. ఓకే, థ్యాంక్ యూ.